హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఈరోజు అయితే ఒక హెల్దీ వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. అదే ఫింగర్ మిల్లెట్తో ఇడ్లీ రెసిపీని అయితే చేసుకుందాం. చాలామంది రాగులతో ఇడ్లీలు చేసుకున్నప్పుడు సాఫ్ట్గా మెత్తగా వస్తాయి, కానీ అదే దూదిలాగా మనకి స్పాంజీగా అయితే రావని చెప్తూ ఉంటారండి. చూడండి, ఈ విధంగా అయితే రావు. మరి ఇలా మీకు కూడా రావాలి, స్పాంజీగా సాఫ్ట్గా దూదిలాగా రావాలి ఇడ్లీలు అంటే నేను ఇక్కడ చూపించే కొన్ని స్టెప్స్ అయితే ఫాలో అవుతూ చేసుకోండి. మీకు కూడా పర్ఫెక్ట్గా స్పాంజీ దూది ఇడ్లీలు అయితే వచ్చేస్తాయి రాగులతో. ఇవైతే చిన్న పిల్లల నుంచి పండు ముసలి వారి వరకు ఎవరైనా తినొచ్చండి. ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 3 కప్పుల రాగులు తీసుకోవాలి. అలాగే 1 కప్పు బియ్యము, 1.5 కప్పు మినపగుళ్ళు అయితే వేసుకోవాలండి. అదే మినపప్పు వేసుకునేటట్టుంటే 2 కప్పులు వేసుకోండి. ఒకసారి అన్ని బాగా కలిపేసుకుందాం. ఇందులోనే నేను ఇక్కడ 1 టీ స్పూన్ అన్ని ఫ్లాక్స్ సీడ్స్, అదే అవిసె గింజలను అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు నీళ్లు వేసేసుకొని ఒక 2-3 సార్లు బాగా చేత్తో నలుపుకుంటూ కడుక్కోవాలి. మనకి ఇందులో డస్ట్ అనేది రాగుల్లో బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా నీట్గా కడుక్కోవాలి. ఈ విధంగా చేత్తో రబ్ చేసుకుంటూ నీళ్ళు వేసేసుకొని 1 టీ స్పూన్ అని పచ్చిశనగపప్పు వేసేసుకొని 8 నుంచి 9 గంటల సేపు నానబెట్టుకోవాలి. 9 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఇక్కడ పప్పు కానీ రాగులు కానీ బియ్యం కానీ అన్నీ బాగా చక్కగా నానినాయి. రాగులు బాగా గట్టి ధాన్యం కాబట్టి టైం కాస్త ఎక్కువే పడుతుంది. ఈ విధంగా 8-9 గంటల తర్వాత నీళ్ళని పక్కకి వంపి పెట్టుకోవాలి. ఆ నీళ్ళని పారపోయకండి. ఇప్పుడు మనకి కావాల్సిన నీళ్ళు వేసేసుకుంటూ రుబ్బుకుంటాం కదా, అవే నీళ్ళు వేసుకోవాలి. ఇలాగా మిక్సీ జార్లోకి పిండిని వేసేసుకొని ఇప్పుడు కావాల్సినన్ని నీళ్లు వేసేసుకుంటూ పిండిని వీలైనంత మెత్తగా ఫ్లఫీగా వచ్చేలాగా రుబ్బుకోండి. మనం గ్రైండర్తో పని లేకుండా మిక్సీలో వేసుకున్న పిండితో కూడా చక్కగా స్పాంజీగా ఇడ్లీలు అయితే వస్తాయండి. పిండిని నేను ఇక్కడ చూపించే విధంగా బాగా మెత్తగా ఫ్లఫీగా రావాలన్నట్టు చూడండి. ఈ విధంగా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పిండి బాగా ఎక్కువ పులిసి చల్లిపోయే అవకాశం ఉంటుందండి. బాగా పొంగి బాగా లోతుండే గిన్నెలోకి వేసేసుకొని చేత్తో ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పిండిని ఒకసారి బాగా బీట్ చేసుకుంటూ 1 నిమిషం పాటు మిక్స్ చేసుకున్నామంటే పిండి అనేది బాగా ఫ్లఫీగా వస్తుందన్నట్టు. చూడండి, నేను ఇక్కడ చూపించే విధంగా ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి 1 నిమిషం దాకా. ఇప్పుడు దీన్నైతే బాగా నీట్గా సైడ్లన్నీ క్లీన్ చేసుకొని ఇప్పుడు మూత క్లోజ్ చేసుకొని నైట్ అంతా పులియడానికి పెట్టుకుందాం. పొద్దున కల్లా పిండి ఎలా పులిసిందో చూపిస్తున్నా చూడండి. ఎంత ఫుల్గా వచ్చింది కదా. నేనైతే దీన్ని మళ్ళీ అర్లీ మార్నింగ్ లేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. మళ్ళీ చల్లిపోతుంది, మరి ఎక్కువ పులుస్తుంది అనేసి. చూడండి, ఈ విధంగా ఒకసారి నిదానంగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ కూడా ఇదే విధంగా ఉండాలండి. మరి పల్చగా ఉండొద్దు, మరి గట్టిగా ఉండొద్దు. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ ఇదే విధంగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు కావలసినంత బ్యాటర్ అయితే ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుందాం. ఇప్పుడు పిండిలోకి కలిసేలాగా ఒకసారి ఉప్పుని బాగా మిక్స్ చేసుకుందాం. ఇంకా నీళ్ళేమీ వేసుకోకండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇడ్లీ ప్లేట్లు అయితే తీసుకుందామండి. పొయ్యి మీద ఇడ్లీ స్టాండ్లో నీళ్ళు వేసుకొని ప్రీ హీట్కి అయితే పెట్టుకోవని మనం ఇక్కడ పిండి వేసుకుంటే ఆలోపు నీళ్ళు అయితే మరుగుతూ ఉంటాయి అన్నట్టు. చూడండి, బ్యాటర్ అయితే మరీ ఫుల్గా వేసుకోకండి. పిండి బాగా పొంగుతుంది కాబట్టి ఇడ్లీలు బాగా ఫ్లఫీగా పొంగి వస్తాయి కాబట్టి ఎక్కువ వేసుకున్నామంటే మళ్ళీ మనకి ప్లేట్లకి అంటుకుపోతుంది అన్నట్టు. చూడండి, 2 ప్లేట్లకి ఈ విధంగా అయితే వేసేసుకున్నాను నేనైతే. ఇప్పుడు ప్రీ హీట్కి పెట్టుకున్న ఈ ఇడ్లీ స్టాండ్లోకి ప్లేట్స్ అయితే సెట్ చేసుకుందాం. ఎప్పుడే అవన్నీ హోల్స్ పైన మళ్ళీ ఇడ్లీ గుంట వచ్చేలాగా ప్లేట్ని సెట్ చేసుకోవాలండి కరెక్ట్గా. అప్పుడే మనకి ఇడ్లీలు అనేవి కరెక్ట్గా స్టీమ్ అవుతాయి. ఒక 10 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ ఒక 12 నిమిషాలకు అలా చూపిస్తున్నాను నేనైతే మీకు. ఇక్కడ బాగా మంచిగా స్టీమ్ అయినాయి. నాకైతే అస్సలు అంటుకోవట్లేదు. చూడండి, ఒక టూత్పిక్ కానీ నైఫ్ కానీ గుచ్చి చూస్తే ఏం అంటుకోకుండా వస్తే కరెక్ట్గా స్టీమ్ అయినట్టు. వెంటనే తీయకుండా 1 నిమిషం వదిలేసామంటే చూడండి ఎంత ఈజీగా ఊడొచ్చేస్తాయో. మనకి చాకుతో కానీ స్పూన్తో కానీ అవసరం లేకుండా చాలా ఈజీగా చేత్తోనే తీసేసుకోవచ్చు. చూడండి, నెక్స్ట్ది కూడా తీసి చూపిస్తున్నా. ఎంత ఈజీగా వస్తున్నాయో మనకి ప్లేట్కి అంటుకోకుండా చాలా ఫ్లఫీగా వస్తాయండి ఇడ్లీలు అయితే. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం.
ఎలాంటి చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్న కాంబినేషన్ అయితే అదిరిపోయింది. చాలా బాగుందండి. వెయిట్ లాస్లో ఉన్నవారు, డైట్లో ఉన్నవారు, షుగరు, డయాబెటీసు ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నవారు ఇలాగా మిల్లెట్స్తో బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకొని తినడానికి ట్రై చేయండి. చాలా మట్టికి వైట్ రైస్ని మానేసి ఈ విధంగా చాలా రకాల మిల్లెట్స్ ఉన్నాయండి. వాటిని డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల హెల్తీగా ఉండడానికి సహాయపడుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక రెసిపీతో కలుద్దాం. బాయ్.